హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో బహుళాసుడు మరియు శృతదేవుడు అనేటువంటి ఇద్దరి భక్తుల యొక్క లీల గురించి ఈ రోజు మనం చూడబోతున్నాము. అయితే ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా ఆ అర్జునుడు సుభద్రని అపహరించుకొని పోయి వివాహం చేసుకోవడం అనేటువంటి దాన్ని మనము చూసాము. బలరాముడు సుభద్రకి దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలి అని కోరుకున్నారు. ఆ సమయంలో ఈ వార్త తెలుసుకున్నటువంటి ఆ, అర్జునుడు సన్యాసి వేషంలో ద్వారక్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్కడే కొంతకాలం ఉండడం అనేటువంటిది జరిగింది. చాతుర్మాస్యం అనంతరం ఇలాంటి సన్యాసులు గృహస్థుల దగ్గర ఆశ్రయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలానే అర్జునుడు కూడా ఒక సన్యాసిలా కనిపించారు కాబట్టి అలానే వచ్చారు అనేటువంటి ఆలోచనలో అందరూ కూడా గొప్పగా ఆతిథ్యం ఇవ్వడం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఒకసారి బలరాముడు అర్జునుణ్ణి తన గృహానికి తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. అక్కడ అర్జునుడు సుభద్రను చూడడం, ఆ, మనసులో ఆమె యొక్క రూపాన్ని చిత్రించుకోవడం అనేటువంటిది జరిగింది. సుభద్ర కూడా అర్జునుడిని చూసి చాలా దివ్యంగా కనిపించాడు. సో అర్జునుడి మీద ఆమెకు కూడా ప్రేమ కలగడం అనేటువంటిది జరిగింది. ఒక సరైనటువంటి సందర్భంలో అర్జునుడు సుభద్రని అపహరించుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ద్వారక ప్రాసాదాన్ని దాటి బయటికి వెళ్లాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడింది. పూజలు చేయడం కోసం, అది కూడా ఒక ఏకాదశి సందర్భంలో ఆ, ఒక పూజ చేయడం కోసం కుటుంబ సమేతంగా బయటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో అర్జునుడు ఒక రథం మీద సుభద్రని ఎక్కించుకొని పారిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు బలరాముడికి చాలా కోపం వచ్చింది. బలరాముడికి వచ్చినటువంటి కోపానికి అర్జునుడి మీద చాలా మంది సైనికులు ప్రయత్నం చేశారు, కానీ అర్జునుడు వాళ్ళందరినీ కూడా ఓడించి ఆ, సుభద్రని గెలుచుకోవడం అనేటువంటి జరిగింది. తర్వాత కృష్ణుడు బలరాముడికి తెలియచేయడం, తన పాదాలను నమస్కరించి మరీ తెలియచేశారు. ఇది ఈ యొక్క వివాహం అనేటువంటిది మా అందరికీ సమ్మతమైనదే. అర్జునుడు సుభద్రను వివాహం చేసుకోవటం, సుభద్రకి కూడా అర్జునుడు అంటే ఇష్టం, అర్జునుడికి కూడా సుభద్ర అంటే ఇష్టం. దుర్యోధనుడితో వివాహం చేయడం అనేటువంటిది చివరికి వసుదేవుడు దేవకిలకి కూడా ఇష్టం లేదు. కాబట్టి బలరాముడిని ఒప్పించారు. ఆ తర్వాత బలరాముడు గొప్పగా కానుకలు ఇచ్చి అర్జునుని, సుభద్రని వాళ్ళ యొక్క బంధాన్ని అంగీకరించడం అనేటువంటిది జరిగింది. దీని తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు భక్తులు. శృతదేవుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు మిథిలా నగరంలో ఉంటున్నారు. ఈయన ఎలాంటి ఒక జీవితాన్ని గడుపుతున్నారు అంటే, దొరికిన దానితో సరిపెట్టుకుంటూ అనాయాసంగా పొందినటువంటి దాన్ని మాత్రమే స్వీకరిస్తూ పూర్తి వైరాగ్య భావంలో గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు. అంటే కృష్ణ చైతన్యంలో గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు. సో ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ 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 పొట్ట కోసం వాళ్ళు అతి ప్రయాసలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సమయం మొత్తానికి కూడా భగవంతుని పట్ల భక్తిని ప్రదర్శించడం, భక్తిలో ఉండడం కోసమే వాళ్ళు ఉపయోగిస్తారు తప్ప భౌతికమైనటువంటి కార్యకలాపాలలో క్షణం కూడా వాళ్ళు వృధా చేయరు. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళని బంధిస్తాయి అనేటువంటి భావన. సో చాలా పేదవాడు, ఎవరైనా వచ్చినా గానీ ఆతిథ్యం ఇవ్వలేడు. అలాంటి ఒక పేద బ్రాహ్మణుడు మిథిలా నగరంలో ఉన్నారు. అలానే మిథిలా నగరానికి రాజుగా ఉన్నటువంటి బహుళాశ్వుడు చాలా గొప్ప భక్తుడు. ఆయన కూడా ఆయన ఆ ఆయన అంటే కూడా శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం. అయితే శ్రీకృష్ణుడు ఒకరోజు వీళ్ళని దర్శించడం కోసం, తన భక్తులని దర్శించడం కోసం బయలుదేరాలి అని అనుకున్నారు. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక గుర్రాన్ని తీసుకున్నారు, ఒక ఒక రథాన్ని తీసుకున్నారు, ఓ రథసారథిని పెట్టుకొని రథసారథి ద్వారా ఆయన మిథిలా నగరానికి బయలుదేరారు. ఆ సమయంలో ఋషులు సైతం శ్రీకృష్ణ భగవానుడితో అక్కడ జరగబోయేటువంటి లీలల్ని చూడాలి అని అనుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఋషులలో సుఖదేవ గోస్వామి కూడా ఉన్నారు, పరశురాముడు కూడా ఉన్నాడు, వ్యాసదేవుడు కూడా ఉన్నాడు, వామదేవుడు కూడా ఉన్నాడు. సో చాలా మంది ఋషులందరూ కూడా వెళ్ళాలి అని అనుకున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కాలినడకనే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సాధువులు,
వీళ్ళందరూ కూడా అతి విలువైనటువంటి వాహనాలను వాడి ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేయడం కోసం వాళ్ళు లగ్జరీలు అనుభవించేటువంటి ఒక సాధువులు కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ, రండి నా రథం ఎక్కండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటే, కృష్ణుడు చెప్పాడు కాబట్టి వాళ్ళ నియమం వేరే అయినా చెప్పులు కూడా వేసుకోకుండా సాధువులుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కాలినడకనే వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కృష్ణుడు చెప్పాడని చెప్పేసి ఆయన రథం ఎక్కి వెళ్తారు వీళ్ళందరూ కూడా. మార్గ మధ్యంలో అనేక గ్రామాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మిథిలా నగరానికి వెళ్ళేటువంటి మార్గంలో కృష్ణుడు మిథిలకి వెళ్ళడానికి మన గ్రామం మీదగానే వెళ్తున్నారు అని తెలుసుకున్నటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు, అర్చనలు చేస్తూ ఉన్నారు దారి పొడుగున. సో కృష్ణుని కీర్తిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు, ఇతర ఋషులు అందరూ కలిసి మిథిలా నగరానికి మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఓకే. ఆ మార్గంలో వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో వచ్చినటువంటి రాజ్యాలు కొంత మత్స్య, పాంచాల, కుంతి, మధు, కైకేయ, కోశల, ఆర్ణ ఇతర దేశాలన్నీ కూడా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క ముఖార విందాన్ని వాళ్ళు అమృతంగా వాళ్ళ కళ్ళతోటి పానం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనం ఇప్పటిదాకా చదువుకున్నాం. ఇక 21వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. శ్రీకృష్ణుడు మిథిలా నగరానికి చేరిన తర్వాత ఆయన చేయబోయేటువంటి లీల ఎలా ఉంది అనేటువంటిది మనము చూద్దాం. 21వ శ్లోకం ప్రమీల మాతాజీ. హరే కృష్ణ తేభ్య స్వవీక్షణ వినష్టతమిశ్రదృభ్యః తేభ్యః స్వవీక్షణ వినష్టతమిశ్రదృగ్భ్యః క్షేమం త్రిలోకా గురురర్ధదృశం చ యచ్చన్ క్షేమం త్రిలోకా గురురర్ధదృశం చ యచ్చన్ శృణ్వన్ దిగంతధవళం స్వయశో శుభగ్నం శృణ్వన్ దిగంతధవళం స్వయశో సుభగ్నం గీతం సురైర్నుభిరగాచ్చన కైర్విదేహాన్ గీతం సురైర్నుభిరగాచ్చన కైర్విదేహాన్. ఉల్లోకములకు గురుడగు శ్రీకృష్ణ భగవానుడు తనను చూచుటకు వచ్చిన వారిని కేవలము వీక్షణము ద్వారా లౌకికత్వము ఎనడి అంధకారం నుండి ఉద్ధరించెను. ఆ విధముగా వారికి అభయత్వమును ఆధ్యాత్మిక దృష్టిని వసగి అతడు లోకపావనము అశుభహారమునగు తన మహిమను నరులు దేవతలు కీర్తించుచుండగా వినుచు క్రమముగా విదేహరాజ్యమునకు చేరెను. భాషము జనుల నేత్రములు అజ్ఞానముచే కప్పబడి ఉండుటియే గాక భగవానుని రథము వాయువు కన్నను వేగముగా ప్రయాణించుచున్నందున సామాన్య జనులకు త్రోవలో ఆ దేవదేవుని దర్శించడం ఎట్లు సాధ్యపడినని శ్రీరజీవ గోస్వామి ఒక ప్రశ్నను లేవదీసిరి. శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కరుణాదృష్టి అతని సాంగత్యమును పొందుటకు అవసరమైనట్టి భక్తి పవిత్రతను ప్రతి ఒక్కరికి వసగనని దానికి సమాధానముగా ఆయన చెప్పిరి. లేనిచో వారి దృష్టి పరిధికి ఆవలయే అతడు ఉండిపోయేటివాడు. దీనిని అతడే స్వయంగా ఉద్ధవునికి చేసిన ఉపదేశములో భక్త్యాహమేకయా గ్రాహ్య, కేవలము నేను భక్తిచే తెలియబడు వాడను అని పలికియుండెను. ఏకశేషమనడి సమాస నిర్మాణ వ్యాకరణ సూత్రమును అనుసరించి స్వవీక్షణ వినష్టతమిశ్ర దృగ్భ అనునది ప్రధానముగా పుల్లింగమును సూచించినను ప్రస్తుత సందర్భంలో స్త్రీ పురుషులు ఇరువురిని సూచించినట్లు తెలుసుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. శ్రీకృష్ణ భగవానుడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరి మీద కూడా శ్రీకృష్ణ భగవానుడు తన దృష్టిని చాలించి వాళ్ళందరికీ కూడా లౌకికత్వం నుంచి విడుదల చేసేసారు, ముక్తిని కలిగించారు. అంటే మనం కృష్ణుడి దర్శనం చేసుకోవడం కంటే కృష్ణుడి కళ్ళు మన మీద పడడం ఇంపార్టెంట్. ఓకే. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటే వాయువు కంటే స్పీడ్గా ప్రయాణం చేస్తారు. అంత స్పీడ్ లో ప్రయాణం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడిని చూడాలి అని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కన్ను ఇలా తీసి ఇలా అనే లోపలనే వాయు వేగంతో ఆయన కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ కృష్ణుడు చూడటం సాధ్యమవుతుందా? వాళ్ళందరికీ వాళ్ళకున్నటువంటి సామాన్యమైన దృష్టికి వాయు వేగంతో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని చూడడం అనేటువంటిది సాధ్యం కాదు.
మరి ఎలా వాళ్ళకి కలిగింది లాభం అంటే కృష్ణుడు వాళ్ళని చూడగలం. వాళ్ళు కృష్ణుని చూడలేకపోయినా కృష్ణుడు వాళ్ళని చూడగలరు. ఆయన వీక్షణంతో వాళ్ళ మీద పడినటువంటి వీక్షణంతోనే ఆయన వాళ్ళందరికీ కూడా ముక్తిని ఇచ్చేశారు. అందుకని మనం అందరం కూడా మందిరాలకి వెళ్ళినప్పుడు క్యూలలో గొడవలు పెట్టుకొని మరి ఒకళ్ళని ఒకళ్ళు తోసుకొని మరి ముందుకెళ్ళిపోయి మరి గుళ్ళో దేవుని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటాం. మనం దర్శనం చేసుకోవడం కాదు ఇంపార్టెంట్, మనల్ని కృష్ణుడు చూడాలి, అది ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఇలా అందరినీ నెట్టేసుకుని ముందుకు వెళ్ళాం అనుకోండి, కృష్ణుడు మన వైపు చూస్తాడా? కృష్ణుడు మన నచ్చదు. వైపు చూస్తాడా? నచ్చదు కృష్ణుడు అసలు ఆయనకి. మన వైపు కూడా చూడడు. కృష్ణుడు ఎవరి వైపు చూస్తారు? శుద్ధ భక్తుల వైపు శుద్ధ భక్తుల చూస్తారు. వైపు చూస్తారు ప్రభు. లేట్ అయినా పర్లేదు కానీ మన పక్కన శుద్ధ భక్తులు ఉండేలా చూసుకోవాలి దర్శనం చేసుకునేటప్పుడు. ముందు ముందు పోయి తోసుకొని పోవడం కాదు, క్యూని తప్పించి మరీ వెళ్ళిపోవడం కాదు కృష్ణుని దర్శనం చేసుకోవడం కోసం. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మన చుట్టుపక్కల భక్తులు ఉండేలా చూసుకుంటే కృష్ణుడి దృష్టి మన మీద పడుతుంది. మన దృష్టి కృష్ణుడి మీద పడడం కంటే కృష్ణుడి దృష్టి మన మీద పడడం కోసం మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది, అందుకు అవసరమైనటువంటి ఆ, మన యొక్క క్యారెక్టర్ని మార్చుకోవాలి, మన యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవాలి. ఓకే, మన స్వభావాన్ని మార్చుకోవాలి. మన స్వభావాన్ని మార్చుకోకుండా మనం కృష్ణుడి ముందు 2 గంటలు నిలబడి దర్శనం చేసుకున్నా కానీ కృష్ణుడు మన వైపు చూడడం. ఓకే, మన స్వభావం కనుక భౌతిక కల్మషాలతో అలానే ఉంటే. కానీ ఎప్పుడైతే మన స్వభావం మారుతుందో మీరు కృష్ణుడి ముందు 2 గంటలు నుంచొని అవసరం లేదు గుళ్ళో. ఓకే, ఒక క్షణానికి ఇలా క్యూలో పెట్టి తోసేసినా సరే కృష్ణుడు మీ వైపు చూస్తారు. చాలా మంది అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుంటుంటే ఎవరు చేసుకోనికుండా లాగేస్తుంటారు కదా. సో ఆయన ఒక క్షణం కూడా దర్శనం చేసుకోలేదు అని అంటారు. చాలు ఆ దర్శనం, ఆ దర్శనంలోనే కృష్ణుడు మనల్ని మన మీద దృష్టి సారిస్తారు. అదే మనకి నిజమైనటువంటి లాభం. అంతేకాని నేను ఎక్కువసేపు చూశాను, నేను అందరినీ తోసుకొని పోయి చూశాను, అందరికంటే వెనక బయలుదేరిన, అందరికంటే ముందు దర్శనం చేసుకున్నాను, అందరికంటే ముందు గర్భగుడిలోకి వెళ్ళి అందరికంటే లాస్ట్కి నేను గర్భగుడిలో నుంచి బయటకు వచ్చాను, ఇలా గొప్పలు చెప్పుకోవడం కాదు అక్కడ కావాల్సింది. ఓకే, కాబట్టి ఆ ఆ, భగవంతుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి స్వభావం గురించి మనందరం కూడా మనల్ని ప్రశ్నించుకోవాలి. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. నరసింహారావు ప్రభు. తేచ్యుతం ప్రాప్తమాకర్ణ్య పౌరా జానపదా నృపాం ఏచ్యుతం ప్రాప్త ఆకర్ణ్య పౌరా జానపదానుప అభియుర్ముదితాస్తస్మై గృహీతార్హణ పాణయః అభియుర్వది తాస్మస్మై గృహీతాహరణ పాణయ. రాజా అచ్యుతుడు అందించినదని విని విదేహ రాజ్యమునందని పౌరులు జానపదులు కానుకలను తీసుకొని ఆనందముతో అతనికి ఎదురేగిరి. హరే కృష్ణ ప్రభు దండవస్తున్నాం. విదేహ రాజ్యం అంటే ఏంటిది? విదేహ రాజ్యం మిథిలా నగరం ఏదైతే ఉందో అదే. సో ఈ విదేహ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు జానపదులు కానుకలను తీసుకుని మరి ఆనందంతో శ్రీకృష్ణుడికి ఎదురు వచ్చారు. ఎందుకంటే ఆయన వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా తవ ఉత్తమ శ్లోకం ప్రీత్యుత్పుల్లాననాశయం హరే కృష్ణ. దృష్ట్వా తవ ఉత్తమ శ్లోకం ప్రీత్యుత్పల్లాసనాశయః కైద్రుతాంజలిభిర్నేముః శ్రుతపూర్వాంస్తతా మునిన్. కైధృతాంజలి విర్నేముః శ్రుతపూర్వస్తదా మునీస్. హరే కృష్ణ. ఉత్తమ శ్లోకుడకు భగవాన్ చూసినంతనే జనుల వదనములు హృదయాలు ప్రేమతో వికసించినవి. శిరమున చేతులను జోడించి వారు ఆ దేవదేవునికి అతని వెంటనున్న ముని బృందమునకు నమస్కరించిరి. ఆ మునులను గురించి వారు పూర్వము కేవలం విని ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఉత్తమ శ్లోకుడైన భగవాన్ని చూసినంతనే జనుల వదనములు హృదయములు ప్రేమతో వికసించినవి. శిరమున చేతులు జోడించి వారు ఆ దేవదేవునికి అతని వెంట ఉన్నటువంటి ముని బృందమునకు నమస్కరించిరి. ఆ మునులు గురించి వారు పూర్వము కేవలము విని ఉంటిరి. ఓకే,
సో మునులను కూడా దర్శనం చేసుకోవడం అదే మొదటిసారి వాళ్ళకి. అంతకు ముందు గొప్ప గొప్ప మునులు అనేటువంటి విషయం తెలుసు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు. కృష్ణుడితో పాటు వాళ్ళు ఉన్నటువంటి మునులందరినీ కూడా వాళ్ళు దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే కృష్ణ. స్వానుగ్రహాయ సంప్రాప్తం మన్వానౌతం జగద్గురుం స్వానుగ్రహాయ సంప్రాప్తం మాన్వానౌతం జగద్గురుం మైథిలశ్రుతదేవశ్చ పాదయోపేతు ప్రభో. మైథిలశ్రుతదేవస్య పాదయోపేతు ప్రభో. తనపై అనుగ్రహమును చూపుటకే జగద్గురుడు వచ్చెనని మిథిలానగర రాజు శృతదేవుడు ఇరువురును విడివిడిగా తలచుచు ఆ దేవదేవుని పాదములపై పడిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మిథిలానగర రాజు శుద్ధ భక్తుడు, శృతదేవుడు కూడా శుద్ధ భక్తుడు. వీళ్ళిద్దరూ కూడా కృష్ణుడు మన మీద అనుగ్రహం చూపించడం కోసం మన దగ్గరికి వచ్చారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకొని శ్రీకృష్ణుడి మీద పాదహాల మీద వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. 25 అంటే రెండు వేరు వేరు చోట్ల. ఓకే, శ్రీ లక్ష్మీ మాతాజీ. న్యమంత్రయేతాం దాశార్హం ఆతిథ్యేన సహ ద్విజై. యమంత్రేణ చాచాః మారుత్వేన సహ దేహే మైథిలశ్రుతదేవశ్చ యుగపత్సంహతాంజలి. మైథుల సుత యథపత్స పతాంజలి. మీ మిథుల రాజు దేశుడు ఇరువురును ఒకే మారు చేతులు జోడించి ముందు కేగి బ్రాహ్మణులతో పాటుగా ఆతిథ్యమునకు రమ్మని శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ఓకే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు చూసారో మిథిలా రాజు కానీ శృతదేవుడు కానీ ఇద్దరు మనసులోనూ ఒకే భావం కలిగింది, శ్రీకృష్ణుడికి ఆతిథ్యం ఇవ్వాలి అని. కాబట్టి ఇద్దరు ఒకేసారి శ్రీకృష్ణుడిని మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. అంతేకాదు శ్రీకృష్ణుడిని కేవలం రమ్మనలేదు, శ్రీకృష్ణుడితో పాటు ఉన్నటువంటి మునులతో కూడా రమ్మన్నారు. ఒకవేళ వీళ్ళు మా ఇంటికి రండి అంటే కృష్ణుడు మునుల్ని ఒకళ్ళ దగ్గరికి, కృష్ణుడు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళుండేవాడు. కానీ ఇద్దరు కోరుకున్నటువంటి కోరిక ఏంటి? కృష్ణుడిని మునులతో సహా రమ్మని, మునులతో మునులతో సహా సహా మీరు మా ఇంటికి రండి ఆతిథ్యం కోసం అని అన్నారు. మీరు ఆలోచించండి, శృతదేవుడు చాలా పేద బ్రాహ్మణుడు. ఒకవేళ కృష్ణుడు కానీ మునులు కానీ వెళ్తే ఇంతమందిని కూర్చోబెట్టడానికి ఆయనకి ఇల్లు కూడా లేదు, కనీసంగా కింద ఒక చాప వేయడానికి చాప కూడా లేదు, వస్తే విసరడానికి విసనకర్ర కూడా లేదు. ఇంకొక పక్క గొప్ప రాజు, ఆయన గొప్పగా ఆతిథ్యం ఇవ్వగలడు. ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది? అదే మనమైతే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒకవేళ మనల్ని ఇలాంటి ఇద్దరు పిలిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? రాజు దగ్గర. రాజు దగ్గరికి వెళ్తాం. నీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తావయ్యా, నువ్వు తినే బూడిద నాకు రాస్తావు అంటావు, అంతేనా? ఓకే, సో రాజు దగ్గరికి వెళ్తే బహుమానాలు దొరుకుతాయి, మంచి ఆతిథ్యం దొరుకుతుంది, రాజభవనం చూడొచ్చు, ఆ, చాలా అలంకరణలు ఉంటాయి, అన్ని చూడొచ్చు, తిన్నంత పెడతారు, ఏది కావాలంటే అది ఇస్తారు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళడం అవుతుంది. కానీ ఇప్పుడు ఇద్దరు భక్తి, పెడతారు కదా ప్రభుజీ రాజులైతే. కృష్ణుడు భౌతికంగా మనకు ఉన్నటువంటి వాడిని చూడరు, మన భావాన్ని మాత్రమే చూస్తారు. ఇద్దరి భావము ఒకేలాగా ఉన్నప్పుడు ఇద్దరు అర్హులే. ఓకే, సో కృష్ణుడు ఇప్పుడు ఎలా వెళ్తారు ఇద్దరి దగ్గరికి అనేటువంటిది చూద్దాం. 26వ శ్లోకం, ఇందుమతి మాతాజీ. భగవాంస్తదభిప్రేత్య ద్వయో ప్రియ చికీర్షయా. భగవాంస్తదభిప్రేత్య ద్వయో ప్రియ చికీర్షయా ఉభయోరావిశత్యేహం ఉభాభ్యాం తదనక్షితః. ఉభయోరావిసద్గేహముభాభ్యం తదలక్షితః. ఇరువురికి ప్రీతిని కలిగించబోరి శ్రీకృష్ణుడు వారిరువురి ఆహ్వానమును మన్నించెను.
ఆ విధముగా అతడు ఒకే సమయమున వారిరువురి ఎండ్లకు వెడలెను. ఆ దేవదేవుడు అన్యుని గృహమున ప్రవేశించుటను వారిలో ఎవరునూ ఎరుగకుండిరి. భాష్యము. శ్రీకృష్ణుడు 2 రూపములలో ప్రకటమై మునులతో పాటుగా ఒకే సమయమున శృతదేవ బహుళాశ్వుల చెంతకు వెడలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఆ విధంగా శృతదేవుని నిరాశగా ఇంటికి పంపివేసి శ్రీకృష్ణుడు కేవలం తన ఇంటికే వచ్చినని బహుళాసురుడు తలచెను. కాగా శృతదేవుడు అచ్చము దీనికి విపరీతముగా తలచియుండెను. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథంలో శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణుడు కేవలం తమ తమ ఇండ్లలో ఉన్నట్లు బ్రాహ్మణుడు రాజు తలచినప్పటికీ ఆ దేవదేవుడు అతని అనుయాయులు ఇరువురి ఇండ్లలోనూ ఉపస్థితులై ఉండుట భగవానుని వేరొక విభూది. ఇది శాస్త్రములలో వైభవ ప్రకాశం అని తెలుపబడినది. అట్లే శ్రీకృష్ణుడు 16,000 మంది రాజకన్యలను వివాహమాడినప్పుడు అతడు 16,000 రూపములలోనికి విస్తరించి ఉండెను. వాటిలో ప్రతి రూపము అతని వలనే శక్తిమంతమై ఉండెను. అట్లే బృందావనములో బ్రహ్మదేవుడు గోవత్సములను గోపబాలులను అపహరించినప్పుడు శ్రీకృష్ణుడే స్వయముగా గోవత్సములుగాను గోపబాలుగాను విస్తరించెను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణం. ఓకే. సో శ్రీకృష్ణుడి యొక్క యోగ శక్తి ఎలా ఉంటుందో చూడండి. ఉం? ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి లీలని కేవలం కృష్ణుడు మాత్రమే ప్రదర్శించగలరు. ఇద్దరూ పిలిచారు. ఎవరికి వాళ్ళు నా దగ్గరికి వస్తాడు నా దగ్గరికి వస్తాడు అని అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు రెండుగా విస్తరించి ఋషులను కూడా రెండుగా విస్తరింపచేసి కృష్ణుడు ఋషులతో కలిసి ఇద్దరిళ్ళకి ఒకేసారి వెళ్ళారు. ఆ సమయంలో శృతదేవుడు ఏమనుకుంటున్నాడంటే నా దగ్గరికి వచ్చారు కృష్ణుడు ఋషులతో కలిసి, శృతదేవుడి దగ్గరికి వస్తాను అని చెప్పి రాలేదు, నా దగ్గరికి వచ్చేసారు. అలానే బహుళాసుడు కూడా ఏమనుకుంటున్నారు, కృష్ణుడు నా దగ్గరికి వచ్చారు, శృతదేవుడికి కూడా వస్తాను అని చెప్పారు, కానీ ఆయన కంటే నాకే ఎక్కువ విలువ ఇచ్చారు, నా దగ్గరికే వచ్చారు అని బహుళాసుడు కూడా అనుకుంటున్నాడు. అంటే ఇద్దరు విపరీతంగా అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వచ్చారు అని అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు తన యొక్క శక్తితోటి యోగ శక్తితోటి తను రెండుగా విస్తరించారు. ఇదేం కొత్త కాదు కృష్ణుడికి. ఓకే, కృష్ణుడు మాత్రమే విస్తరించడం అనేటువంటిది పెద్ద విషయం కాదు, కానీ ఋషులు కూడా విస్తరించారు. చూసారా, ఆ విషయం ఋషులకు కూడా తెలియదు. ఓకే, అది భగవంతుడి యొక్క శక్తి. మేము 2 చోట్లకు ఒకేసారి వెళ్ళాము అని వాళ్ళు అనుకోవట్లా, 2 చోట్లకి వేరు వేరు సార్లు వెళ్ళాము అని అనుకునే విధంగా వాళ్ళ మీద యోగమాయ ప్రభావాన్ని ఉంచారు. కానీ కృష్ణుడు మాత్రం యోగం. ఇంతకు ముందు కూడా 16,108 మంది భార్యలను చేసుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకేసారి 16,108 మందిగా విస్తరించి ప్రతి రాణి గృహంలోనూ ఒకే సమయంలో ఉండడం అనేటువంటి జరిగింది. అలా విస్తరించినటువంటి ప్రతి రూపానికి కూడా ఒక సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఓకే, బ్రహ్మ విమోహన అలానే లీలలో కూడా ప్రభుజీ బ్రహ్మ విమోహన లీలలో కూడా శ్రీకృష్ణ భగవానుడు గోపబాలుగా గోవులుగా విస్తరించారు. బ్రహ్మదేవుడు గోపబాలుని గోవుల్ని అపహరించుకుని పోయినప్పుడు. ఓకే, కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి శక్తి అయినా కానీ ప్రదర్శించగలడు అనేటువంటి దానికి ఇది ఇంకొక నిదర్శనం. నెక్స్ట్ 27 నుంచి 29 వరకు సునీత కంఠం మహారాజ్. శ్రాంతానప్యతాంధూర్జ శాంతానప్యతాంధూరా జనక స్వగృహాగతాన్ ప్రాంతానప్యతథాన్ దూరా జనకః స్వగృహాగతాన్ అనీతేశ్వాసనాగ్రేషు సుఖాసీనాన్ మహామనాన్ ఆనీతే శ్వాసనాగ్రేషు సుఖాసీనాన్ మహామనాః ప్రవృద్ధ భక్త్యా ఉద్ధర్ష హృదయాస్రావిలేక్షణః ప్రవృద్ధ భక్త్యా ఉద్దర్శ హృదయాస్రావిలేక్షణః నత్వా తదంఘ్రీన్ ప్రక్షాళ్య తదపో లోకపావని నత్వా తదంఘ్రీన్ ప్రక్షాళ్య తదపో లోకపావని సకుటుంబో వహన్మూర్ధ్నా పూజయాన్ చక్రైశ్వరాన్ సకుటుంబో వహన్ముద్రా పూజయాం చక్రైశ్వరాన్ గంధమాల్యాంబరా కల్పాం ధూపదీపాఢ్యగో వృషై గంధమాల్యాంబరా కల్పా ధూపదీపాధ్యగో వృషైః. భావము: జనక వంశీయుడుకు బహుళాశ్వుడు కొంత ప్రయాణ పడలిక కలిగిన మునులతో పాటు
శ్రీకృష్ణుడు దూరం నుండి తన గృహమును సమీపించుటను గాంచి వెంటనే ఉత్తమమగు ఆసనములను వారికి ఏర్పాటు కావించెను. వారందరూ సుఖాసీనులైన పిమ్మట బుద్ధిమంతుడుగా రాజు హృదయము ఆనందముతో ఉప్పొంగుచుండగా నేత్రములు అశ్రుపూరితములు కాగా వారికి నమస్కరించి ప్రగాఢముగు భక్తితో పాద ప్రక్షాళనము కావించెను. సమస్త లోకమును పావనము చేయగలిగిన ఆ జలమును అతడు శిరమును ధరించి తన కుటుంబ సభ్యులపై చల్లెను. పిదప అతడు సుగంధ లేపనమును, పుష్పమాలలను, చక్కని వస్త్రములను, ఆభరణములను, ధూపదీపములను, అర్ఘ్యమును, గోవృషభములను వసగి ఆ మహానుభావులను అర్చించెను. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. విదేహరాజుకు బహుళాశ్వుడు అమిత బుద్ధిమంతుడు, మంచి వ్యక్తి. దేవదేవునితో పాటు పలువురు మునులు తన గృహంలో ఉపస్థితులగుట పట్ల అతడు అచ్చెరు పొందెను. బద్ధజీవుడు ఎప్పుడును ముఖ్యముగా లౌకిక కార్యరతుడైనను 100 పవిత్రునిగా ఉండలేడు. కాగా దేవదేవుడు అతని విశుద్ధ భక్తుడు, సర్వదా లోక కల్మషమునకు అతీతుడు. అందువల్లనే భగవానుడు మహామునులు తన ఇంట్లో ఉండుటను గాంచి అతడు విస్మితుడయ్యను. దేవదేవుని నిర్హేతుక కరుణకు అతడు కృతజ్ఞతలు తెలుపుకొని ఆరంభించెను. ఈ శ్లోకమునందలి ఈశ్వర అను పదము కేవలం దేవదేవునేగాక అతని సాంగత్యములో ఉన్న ఉన్నతులకు మునులను కూడా సూచించును. దీనిని శ్రీధర స్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్లు ధృవపరిచిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో బహుళాశ్వుడు గొప్ప రాజు కాబట్టి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తనతో పాటు ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా వాళ్ళ గృహానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఉత్తమమైనటువంటి ఆసనాలలో కూర్చోపెట్టి గొప్పగా విడిది ఏర్పాటు చేసి సుఖాసీనులైనటువంటి పిమ్మట ఆ రాజు ఆనందంతో ఉప్పొంగుచుండగా నేత్రములు అశ్రుపూర్ణితములు కాగా వారికి నమస్కరించి ప్రగాఢముకు భక్తితో పాద ప్రక్షాళనకు ఆవించును. అంటే పాద పూజ చేశారు. సమస్త లోకమును పావనము చేయగలిగినటువంటి ఆ జలాన్ని ఆయన తన నెత్తి మీద చల్లుకున్నారు. తర్వాత తన కుటుంబ సభ్యుల నెత్తి మీద కూడా చల్లడం అనేటువంటిది జరిగింది. తర్వాత సుగంధ లేపనాలతోటి, పుష్పమాలలతోటి, చక్కని వస్త్రములను, ఆభరణములను, ధూపదీపములను, ఆర్ఘ్యములను, వృషభములను వసిగి ఆ మహానుభావులు అర్చించను. అంటే మనం ఎవరినైనా సరే ఆహ్వానిస్తే, వైష్ణవులని, కృష్ణుణ్ణి ఆహ్వానిస్తే మనం ఇలా చేయాలి. గొప్పగా వచ్చినటువంటి వాళ్ళకి నమస్కారం పెట్టాలి, వాళ్ళని మంచిగా కూర్చోబెట్టాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా ఆ సక్రమంగా చేయాలి. ఓకే, ఎలాంటి లోపము లేకుండా చేయాలి. ఓకే, నెక్స్ట్. అంటే ఇప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడితో పాటు వచ్చినటువంటి మునులందరినీ కూడా కృష్ణుడితో సమానంగా చూశాడు ఆయన. ఓకే, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా అలా కూడా చూడలేదు. అందరూ సమానమే. ఓకే, అందరూ భగవంతుడితో సమానంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 30వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుడు. వాచా మధురయా ప్రీణన్ నిధమాహాన్న తర్పితాన్ వాచా మధురయా ప్రీణాన్నిదమాః అర్పితాన్ పాదావంకగతౌ విష్ణో సంస్పృశం జనకైర్ముఖాన్ పాదావంకగతౌ విష్ణోః సంసృశన్ శనకైర్ముధా. వారందరూ తృప్తి తీరా భుజించిన పిమ్మట బహుళాసురుడు విష్ణు పాదములను తన ఒడిలో నిలుపుకొని ఆనందముతో సంవాహనము చేయుచు వారికి మరింత ఆనందమును చేకూర్చుచు మృదు మధుర వాక్కులతో నెమ్మదిగా పలకసాగెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యం ఇచ్చారు. ముందే రాగానే మనకి ఇష్టం వచ్చిన ఎన్ని మాట్లాడటం కాదు. ఓకే, ముందేం చేయాలి? వాళ్ళకి అవసరాలన్నీ తీర్చాలి, భోజనం పెట్టాలి, ఆ తర్వాత యోగక్షేమాల గురించి మాట్లాడాలి. ఓకే, సో బహుళాసుడు కూడా అదే చేశాడు. వారిని తృప్తి తీరుగా భుజించిన పిమ్మట బహుళాసుడు విష్ణు పాదములను తన ఒడిలో నిలుపుకొని, అంటే భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క పాదాలను ఒళ్ళో పెట్టుకున్నారు అనమాట. పెట్టుకొని ఆనందంతో సంవాహనము చేయించు వారికి మరింత ఆనందము చేకూర్చుచు మృదు మధుర వాక్కులతో నెమ్మదిగా పలకసాగిను. అంటే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనము ఎవరినైనా సరే గౌరవించవచ్చు. ఈ బహుళాక్షుడు ఎలా చేశాడో అలానే చెయ్యాలి అనేది ఏం లేదు రూలు. మన స్థితిగతులకి తగినట్లు, మన స్తోమతకి తగినట్లు, మన మనసుకు నచ్చినట్లు మనం చేయొచ్చు, మనకు పరిస్థితులను బట్టి. ఓకే, సో కాబట్టి కాకపోతే పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి చేయాలి. అంతేకాని నేను చేయగలిగినా కానీ చేయకుండా ఉండడం అలా చేయకూడదు అనమాట. ఓకే, సో ఒకవేళ బహుళాశ్రులాగా చేయగలిగినంత ఐశ్వర్యం మనకు లేకపోతే మనకున్న ఐశ్వర్యానికి అనుగుణంగా చేయాలి.
బహుళాశ్వుల్లాగా చెప్పన్మోగు పెట్టలేకపోతే మనకున్నటువంటి దానితో మనం ఏం పెట్టగలమో అది పెట్టాలి. ఇంతకుముందు ఆ కుచేలుడు కూడా తను ఏం పెట్టగలడో అదే పెట్టాడు. ఏం పెట్టాడండి? అటుకులు పెట్టాడు, ఒక పిరికెడు అటుకులు పెట్టాడు. సో ఆయన పెట్టిన పిరికెడు అటుకులు, బహుళాశ్వుడు పెట్టినటువంటి పంచభాక్ష పరమాణాలు రెండు ఒకటేలాగా చూస్తారు కృష్ణుడు. ఓకే, పంచభాక్ష పరమాణాలను ఎక్కువగా, అటుకులను తక్కువగా అలా ఏం చూడరు. కాకపోతే ఇక్కడ చూసేది ఏంటి? ఆయన ఏం పెట్టగలడు, ఈయన ఏం పెట్టగలడు, ఆయన ఏం పెట్టాడు, ఈయన ఏం పెట్టాడు, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇద్దరు తమ స్తోమతకు తగినట్టు పెట్టారా లేదా, ఆహ్వానించారా లేదా, ఓకే, గౌరవించారా లేదా, ఇది ఆయన చూసేటువంటి భావం. ఇక బహుళాశ్వుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మృదు మధుర వాక్కులతో మాట్లాడుతున్నారు. మనం ఏమీ పెట్టలేకపోతే మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడితే కూడా అది కూడా మనం గొప్ప ఆహ్వానంతోనే సమానం. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. రంగదేవి మాతాజీ. శ్రీ బహుళాశ్వ ఉవాచ. హరే కృష్ణ ప్రభు. దండవ. శ్రీ బహుళాశ్వ ఉవాచ. భవాన్ హి సర్వభూతానాం ఆత్మా సాక్షి స్వదృగ్విభో. భవాన్ హి సర్వభూతానామాత్మా సాక్షి స్వదృగ్విభో. అతనస్త్వత్పదాంభోజం స్మరతాం దర్శనం గతం. అతన్నస్త్వత్పదాంబోజం స్మరతాం దర్శనం గతః. శ్రీ బహుళాశ్వరుడు పలికెను, ఓ సర్వశక్తి మంతుడా, నీవు సర్వభూతములకు ఆత్మవి, వారికి స్వప్రకాశిత సాక్షివి. నీ చరణ కమలములనే నిరంతరం ధ్యానించడి మాకు నేడు నీ దర్శనం వస్తుంది. ప్రభుపాదుల వారి భాష్యం. బహుళాశ్వుని అంతరంలోని భావంలోని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించింది. తన వంటి మూర్ఖుడైనను భగవత్కరుణచే భక్తి యోగమున జాగృతుడగునని తలుచుచు బహుళాశ్వుడు శ్రీకృష్ణుడే సకల భూతములకు పరమాత్ముడని చైతన్యమని కీర్తిస్తున్నారు. తాను చేసినటువంటి ఏ కొద్దిపాటి భక్తినైనను భగవానుడు గుర్తుంచుకొనని విశ్వాసంతో ఆ రాజు భగవానుడే సకల పుణ్య పాప కర్మలకు సాక్షి అని స్థుతించెను. తన చిరకాల కృత భగవద్ దర్శన వాంఛను భగవాను ఎరిగి ఉన్నాడని జ్ఞానముతో అతడు భగవానుడు స్వప్రకాశుడని ఎటువంటి బాహ్య మూలముల చేత జ్ఞానబోధితుడవుటకు లేదా శుచితుడవుటకు అతనికి అవసరం లేదని స్థుతించను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆయన మాట్లాడుతున్నారు. మృదు మధుర వాక్కులు ఎలా ఉన్నాయి? నువ్వు సర్వభూతాలకి ఆత్మవి అంటే అంటే అందరి హృదయాల్లో ఉండేటువంటి పరమాత్మవి అని. ఒకే ఆత్మ మీ శరీరంలో, నా శరీరంలో, మీ అందరి శరీరంలో ఉండడం సాధ్యమవుతుందా? ఒక ఆత్మ ఒక శరీరంలోనే ఉంటుంది. కానీ భగవంతుడు అందరి శరీరంలో ఉండే ఆత్మ ఎవరు? పరమాత్మ. పరమాత్మ. ఈ పరమాత్మని యోగులందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు. యోగులందరూ ధ్యానించేటువంటి లక్ష్యమైనటువంటి పరమాత్మ రూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చూపిస్తున్నారు ఇప్పుడు. అంటే ఎవరినైతే మేము ధ్యానిస్తామో వాళ్ళని మేము ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి ఆ అందరి హృదయాల్లో ఉండేటువంటి నీవు సాక్షిభూతుడుగా కూడా ఉన్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీ చరణ కమనాలని మేము ధ్యానిస్తూ ఉన్నాం, ఇప్పుడు మీరు నాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఆయన స్వయం ప్రకాశనుడు అంటే దీని మీనింగ్ ఇక్కడ ఆయనకి ఏ బాహ్యమైనటువంటి విషయాల నుంచి కూడా జ్ఞానం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానానికి మూలం ఆయనే. ఓకే, ఆయనే జ్ఞానం. అంటే ఏ బాహ్యమైనటువంటిది కూడా తనకి ఆనందాన్ని ఇచ్చేది కాదు. తన ఆనందానికి దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని సూచిస్తుంది. నెక్స్ట్ 32వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. స్వవచస్తద్ధృతం కర్తుం అస్మాదృగ్గోచరో భవాన్. స్వవచస్తద్ధృతం కర్తుం అస్మాదృగ్గోచరో భవాన్. యథా తైకాంత భక్తాన్మే నానస్త శ్రీరజః ప్రియః. యథా తైకాంత భక్తాన్యే మే నానంతః శ్రీజః ప్రియః. నా అనన్య భక్తుని కన్నను అనంతుడు కాని లక్ష్మీదేవి కాని అజుడగు బ్రహ్మ కాని ఎక్కువ ప్రియము కారు అని నీవు పలికి ఉంటివి.
నీవు పలికినది సత్యమని నిరూపించకే ఇప్పుడు నాకు దర్శనం మసగితివి. హరే కృష్ణ ప్రభు తండ్రి. నా అనన్య భక్తుని కన్నును అనంతుడు కాని లక్ష్మీదేవి కాని అజుడు కాని బ్రహ్మ కాని ఎక్కువ ప్రియము కారు అని నీవు పలికియుంటివి. నీవు పలికినది సత్యమని నిరూపించుటకే ఇప్పుడు నాకు దర్శనం మసగితివి. ఓకే, ఇప్పుడు కృష్ణుడు దర్శించుకోవడానికి స్వయంగా ఆయనే భక్తుల దగ్గరికి రావడం ఏంటి? భక్తులే వెళ్తారు కదా కృష్ణుని దర్శించుకోవడం కోసం కృష్ణుడి దగ్గరికి. ఎక్కడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా చూసారా మీరు? మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా కృష్ణుడు? ఆ? లేదు ప్రభుజీ. భగవంతుడు శుద్ధ భక్తుల దగ్గరికి ఆర్తితో పిలిస్తే వెళ్తారు కదా ప్రభుజీ. ఆ, గజేంద్రుడు వెళ్తారు కదా. కృష్ణుడు తన భక్తులకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ బ్రహ్మదేవుడికి కూడా ఇవ్వరు, తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి కూడా ఇవ్వరు, అనంతుడికి కూడా ఇవ్వరు. ఓకే, అది రుజువు చేయడం కోసమే నువ్వు నీ భక్తుల దగ్గరకు వచ్చావు ఇప్పుడు అని ఆయన కీర్తిస్తున్నాడు బహుళాష్యుడు. నెక్స్ట్ 33వ శ్లోకం. ఉమాపతి ప్రభు. కోను త్వచ్చరణాంభోజం ఏవం విద్విసృజేత్ పుమాన్. ఓను తుచ్చరణాంబోజం ఏవం విద్వసృజేత్ పుమాన్. నిష్కంచనానాం శాంతానాం మునీనాం యస్త్వమాత్మదః. కంచనానాం శాంతానాం మునీనాం యస్త్వమాత్మదః. దేనిని తమదని చెప్పుకోనని రసాంత చిత్తులకు మునులకు నిన్నే సమర్పించుకొనుటకు నీవు సిద్ధపడి ఉన్నప్పుడు ఈ సత్యము నెరిగిన ఏ వ్యక్తి నీ పాద పద్మను త్యజించును. హరే కృష్ణ ప్రభు. దేనిని తమదని చెప్పుకోనని ప్రశాంత చిత్తులైన మునులకు నిన్నే సమర్పించుకొనుటకు నీవు సిద్ధపడి ఉన్నప్పుడు ఈ సత్యమును ఎరిగినటువంటి ఏ వ్యక్తి నీ పాద పద్మములను త్యజించును. ఒకవేళ ఎవరైనా సరే కృష్ణుడికి భక్తులైతే లాభం ఏంటండి? కృష్ణుడే మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. Yes, ప్రభు. అంతకంటే ఐశ్వర్యం ఇంకేమైనా ఉంటుందా? ఆ? లేదు. మనకి కృష్ణుడు వద్దు, మాకు ఆ ఐశ్వర్యం కావాలి ఈ ఐశ్వర్యం కావాలి అనుకున్న వాళ్ళు అదృష్టవంతులా? నాకు కృష్ణుడే కావాలి అనుకున్న వాళ్ళు అదృష్టవంతులా? కృష్ణుడు పొందిన వాళ్ళు సమస్తం పొందినట్లు కాదా? అవును. అంతే కుదిరట్లే. కానీ అంత అంటే మొత్తం ఇప్పుడు ఎలా ఉందంటే, మీకు 100 రూపాయలు కావాలనుకోండి, మీరు 100 రూపాయలు అడిగితే నేను మీకు 1000 రూపాయలు నోట్ ఇచ్చాను అనుకోండి. నాకు 1000 రూపాయలు కాదు, నాకు ఈ నోటు కాదు కావాల్సింది, నాకు 100 రూపాయల నోటే కావాలంటే ఎలా ఉంటుంది? ఎరుపు లాగుంటుంది ప్రభుజీ. అజ్ఞానతనం చిన్న పిల్లవాళ్ళకి తెలియదు కదా 100 1000. 100కి 1000కి తేడా పిల్లలకి తెలియదు. నువ్వు అవునండి. ఆ అందుకని 100 పచ్చ కావాలి. ఉన్నది, ఆ సైజులో ఉన్నది, ఆ నెంబర్ లో ఉన్నది, అది తినే నేను తీసుకుంటా, లేకపోతే నాకు వద్దా? ఇది అదే జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. అజ్ఞానం. ఇది అజ్ఞానం. కాబట్టి నిజంగా భక్తులు అనేటువంటి వాళ్ళు, నిజంగా తెలివి గల వాళ్ళు కృష్ణుడి పాదాలను వదిలిపెట్టరు. ఎందుకంటే కృష్ణుడి పాదాలను కనుక మనం పట్టుకుంటే కృష్ణుడు మనకు సేవకుడు అవుతారు. ఓకే, లేదు నాకు నీ పాదాలు ఎందుకు, నువ్వేందుకు, నీ సేవ నాకెందుకు, నాకు ఈ ఐశ్వర్యం కావాలి, ఈ మేడ కొనిపెట్టు, ఈ మిద్దె కొనిపెట్టు, ఈ కారు కొనిపెట్టు అన్నాం అనుకో, అజ్ఞానులు అనమాట. అజ్ఞానులు 100 రూపాయల నోటు తీసుకొని 1000 రూపాయల నోటు వద్దన్నట్టు అనమాట. ఓకే, అవును ఓకే. ప్రభుజీ. నెక్స్ట్ 34వ శ్లోకం. అమృతమాతది. యోవతీర్య యథోర్వంశే నృణాం సంసరతామిహ. యోవతీర్య యదోర్వంశే నృణం సంసారతామిహ. యశోవితేనే తచ్ఛాంత్రై త్రైలోక్యమృజినాపహం. యశో వితేనే తచ్చాంతై త్రైలోక్య వృజినాపహం. హరే కృష్ణ ప్రభు. జన్మ మృత్యు వలయములో చిక్కుబడిన వాణిని విడిపించుటకే నీవు యదువంశంన ఆవిర్భవించి ముల్లోకముల యొక్క పాపములను నశింపచేయునట్టి నీ యశస్సును విస్తరింప చేసితివి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, జన్మ మృత్యు వలయంలో చిక్కుబడిన వారిని విడిపించుటకే నీవు యదువంశంలో ఆవిర్భవించావు. ముల్లోకముల యొక్క పాపములను నశింపజేయనటువంటి నీ యశస్సును విస్తరింపజేసితివి. నీ లీలను వింటే, నీ జన్మ కర్మ గురించి విన్నటువంటి వాళ్ళు ఏమైపోతారండి? పునర్జన్మ ఉండదు. పావనం అయిపోతారు. పునర్జన్మ ఉండదు. జన్మ మృత్యు వలయం నుంచి బయటపడిపోతారు. తత్వంతో సహా తెలుసుకోవాలి కృష్ణుడి గురించి తెలుసుకున్నప్పుడు. ఓకే, అలా తెలుసుకున్నటువంటి వ్యక్తికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు.
అందుకోసమే నువ్వు అవతరించావు. ఆ అవతరణలో భాగంగా నువ్వు చేసినటువంటి కర్మల వల్ల నీకు వచ్చినటువంటి యశస్సు ముల్లోకంలో కూడా విస్తరించిపోయింది అనేటువంటిది ఆయన కీర్తిస్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే నమస్తుభ్యం భగవతే కృష్ణాయ అకుంఠమేధసే నారాయణాయ ఋషయే సుశాంతం తపయీయుషే నారాయణాయ ఋషయే సుశాంతం తపఈయుషే. అకుంఠ మేధస్సు కలిగిన శ్రీకృష్ణ భగవానునకు నా వందనములు. పరిపూర్ణ శాంతితో సదా తపస్సులో నెలకొడి ఉండేటి నరనారాయణ ఋషికి వందనములు. శ్రీల ప్రభుపాద వారి భాష్యము. తన ఇంటిలో శ్రీకృష్ణుడు కొలది దినములు ఉండునట్లుగా చేయుటకే రాజు ఈ స్థుతులను కావించనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. ఆ రాజు ఇట్లు తలచిసాగెను. భగవంతునితో సంపర్కము ఎవ్వనినైనను భ్రాంతి సందేహముల నుండి దూరము కావించును. కనుక నా ఇంటిలో శ్రీకృష్ణుని సన్నిధి నా బుద్ధిని సుదృఢమునర్చి భౌతిక వాంఛల తాకిడిని నేనెట్లు తట్టుకొనున్నట్లు చేయగలదు. నరనారాయణ ఋషి రూపంలో భగవానుడు సర్వదా బదరికాశ్రమంలో వసించుచు సమస్త భారతావనికి శుభమును చేకూర్చుచున్నాడు. కనుక అతడిచ్చట కొలది రోజులు వసించి మిథిలా నగరమును కూడా శుభమును చేకూర్చగలడు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ శాంతిని సరళత్వమునే కోరుకొనును. కనుక ద్వారక యొక్క విపరీతమైన ఐశ్వర్యము కన్నను నా సరళమైన ఇంటిని తప్పక ఇష్టపడగలడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మిథిలా నగరంలో ఉన్నటువంటి ఐశ్వర్యము అనేటువంటిది ద్వారకలో ఉన్నటువంటి ఐశ్వర్యంతో కంపేర్ చేస్తే ఎంత? తక్కువే ఉంటది. నథింగ్. ఓకే, కృష్ణుడికి ద్వారకలో ఉన్న ఐశ్వర్యం కంటే సరళంగా ఉన్నటువంటి నా ఇల్లే నచ్చుతుంది. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నారంటే, ఏ విధంగా అయితే నరనారాయణులు బద్రికాశ్రమంలో ఉండి సమస్త భారతావనికి కూడా శుభాన్ని చేకూరుస్తున్నారో, ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇప్పుడు నా ఇంట్లో ఉండి మిథిలా నగరం మొత్తానికి కూడా శుభాన్ని చేకూరుస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నరనారాయణులతో పోలుస్తున్నారు కృష్ణుడిని. ఆయన్ని నమస్కరిస్తున్నారు. ఓకే, సో అంటే ఆయన ఉద్దేశం కృష్ణుడు కొంతకాలం ఆయన దగ్గర ఉండాలి అనేది అని మనకి ఆచార్యులు తెలియజేస్తాను. 36వ శ్లోకం సుజాత మాతాజీ. దినాని కతిచిత్ భూమాన్ గృహాన్నో నివసద్విజై దినాని కచిత్ భూమాన్ గృహాన్నో నివసద్విజైః సమేత పాదరజసాం పునీహీదం నిమే కులం సమేత పాదరజసా పునీహితం నిమే కులం. ఓ సర్వవ్యాపి, ఈ బ్రాహ్మణులతో పాటు నా గృహములో కొలది దినములు వసించి నీ పాద రజముతో ఈ నిమే వంశమును పావనము చేయుము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓ సర్వవ్యాపి, ఈ బ్రాహ్మణులతో పాటు నా గృహంలో కొలది దినములు వసించి నీ పాదరజముతో ఈ నిమివంశమును పావనము చేయుము. ఓకే, నీ పాదరజము అంటే నీ పాదధూళితోటి కొంతకాలం ఇక్కడ ఉంటే ఈ ఈ వంశం మొత్తం కూడా పావనం అవుతుంది అని ఆయన కోరుకుంటున్నారు. ముందేమో రమ్మన్నారు, వస్తేనేమో ఉండమంటున్నారు ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ 37వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. ఇత్యుపమంత్రితో రాజ్ఞా భగవాన్ లోక భావనః ఇచ్చుపామంత్రితో రాజ్ఞా భగవాన్ లోక భావనః ఉవాస కుర్వన్ కళ్యాణం మిథిలా నరయోషితాం ఉవాస పూర్వన్ కళ్యాణం మిథిలా నరయోషితాం. సుఖదేవ్ గోస్వామి పలికాను. ఈ విధంగా రాజుచే అర్థించబడిన వాడే లోకపోషకుడు భగవానుడు మిథిలాపూర్ నారీ జనులకు శుభమును కలుగజేయటకై కొలది దినములు అచటనే వసించుటకు ఒప్పుకొనేను. హరే కృష్ణ. ఓకే, సో శుద్ధ భక్తుడు ఏదైనా కోరుకుంటే నో అనకూడదు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఆయన అర్థించబడ్డాడు కాబట్టి లోకపోషకుడైనటువంటి భగవానుడు మిథిలా నగరంలో కొంతకాలం ఉండడానికి అంగీకరించారు. నరనారీజనులకు శుభమును కలుగ చేయడం కోసం ఆయన ఇక్కడే ఉండడానికి అంగీకరించుకున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
శృతదేవోచ్యుతం ప్రాప్తం స్వగృహాన్ జనకో యత శృతదేవాచ్యుతం ప్రాప్తం స్వగృహాంజనకో యదా నత్వా మునీన్ సుసంహృష్టో ధున్వన్ వాసో ననర్తః నత్వా మునిన్ సంసృష్టో దున్మన్ వాసో నరంతః అనంతరః. బహుళాసురుడు చూపినంత ఉత్సాహంతోనే శృతదేవుడు తన గృహమున అచ్యుతునికి స్వాగతమొసగెను. భగవంతునికి మునులకు వందనమొసగిన పిమ్మట అతడు తన ఉత్తరీయమును గాలిలో తిప్పుచు ఆనందముతో నృత్యము చేసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. బహుళాశ్వుడు ఒక పక్క ఆహ్వానం పలికితే అదే సమయంలో శృతదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆహ్వానం పలుకుతున్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు శృతదేవుడి యొక్క ఇంటికి వస్తున్నారు అనేటువంటి రావడానికి అంగీకరించారో మునులతో కలిసి తన ఇంటి వరకు రాగానే ఆయన ఉత్తరీయం ఏదైతే ఉందో, అంటే తన భుజం మీద వేసుకునేటువంటి ఉత్తరీయం ఏదైతే ఉందో దాన్ని తీసి గాలిలో ఊపుకుంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఓకే, ఎందుకంటే భగవంతుడికి విసరడానికి విసనకర లేదు ఆయన దగ్గర. ఆయన దేంతో విసురుతారంటే ఉత్తరీయంతోనే విసురుతారనమాట భగవంతుడికి. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం మల్లీశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. తృణపీఠ బృహి తున తున తృణపీఠ బృహి శ్వేతాం ఆనీతేషూపవేశ్య సహ తృణపీఠ భృషి శ్వేతాన్ నానేది తేషుపవేశ్య సహా స్వాగతేనాభినంద్యాంగ్రీన్ సభార్యో వనిజేముతాం స్వాగతేనాభినంద్రాంగ్రీన్ సభార్యోవ నిజే ముదా. గడ్డితో చేసిన చాపలను దర్భాసనములను తెచ్చి అతిథులను ఆసీనులను చేసిన పిమ్మట అతడు వారితో స్వాగత వచనములు పలికెను. అటు పిమ్మట అతడు అతని పత్ని పరమానందంతో వారి పాదములను కడిగిరి. ప్రభుపాద వారి పాశమునకు జై. ఇంత చిన్న స్వాగత సత్కారికైనను శృతదేవుడు ఇరుగు పొరుగుల ఇండ్లకు వెళ్ళి ఎక్కువ చేపలను తీసుకొని రావలసి వచ్చినది. ఈ విషయము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలియజేసిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. గడ్డితో చేసినటువంటి చాపలు, దర్భలతో చేసినటువంటి ఆసనాలు, ఓకే, అంటే కేన్ కుర్చీలు అనమాట. ఓకే, సో ఇప్పుడు అది స్టైల్ అనుకోండి. సో అంటే ఇప్పుడు ఆయనకి ఆసనాలు వేయడానికి కూడా సరిపడా లేవు ఆయన దగ్గర. ఓకే, ఎందుకంటే చాలా మంది మునులు కూడా వచ్చారు కాబట్టి ఆయన పక్కింట్లలో నుంచి కూడా తీసుకొచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఆసనాలు వేసి స్వాగత వచనాల పలికి అటు పిమ్మట అతని పత్ని పరమానందంతో వారి పాదములను కడిగిరి. అతడు అతని పత్ని ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క పాదాలను కడగడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 40వ శ్లోకం శ్రీదేవి మాత. హరే కృష్ణ. తదంబస మహాభాగా ఆత్మానం సగృహాన్వయం తదంబస మహాభాగా ఆత్మానం సగృహాన్వయం స్నాపయాం చక్ర ఉద్ధర్షో లబ్ధ సర్వమనోరథః స్నాపయాం చక్ర ఉద్ధర్షో లబ్ధ సర్వమనోరథః. మహాభావుడకు శృతదేవుడు ఆ పాదోదకమును తనపైన, తన ఇంటిలోన, తన కుటుంబ సభ్యులపైన యథేష్టముగా చల్లినవాడై సర్వాభీష్టములు తీరినవని తలచుచు పరమానంద భరితుడయ్యెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏ విధంగా అయితే బహుళాక్షుడు ఇంటికి వచ్చారని చెప్పేసి బహుళాక్షుడు ఎలా అయితే స్వాగతం చేసి పరమానందంగా ఆయన ఉన్నారు, మంచి మధురమైనటువంటి వాక్యులు ఎలా మాట్లాడారో అలానే శృతదేవుడు కూడా అలానే ఆనందపడ్డారు. అలానే శృతదేవుడు కూడా కుటుంబ సభ్యులపైన సర్వాభీష్టములను తీరినవని తలచుచు ఆయన పరమానందభరితుడయ్యారు. ఆయన కూడా అలా అని ఫీల్ అయ్యారు. పాదోదకములను తనపైన, తన ఇంటిలోన, తన కుటుంబ సభ్యులపైన యథేచ్ఛగా చల్లాడు ఆయన. అంటే కృష్ణుడి యొక్క పాదాలను కడిగినటువంటి నీళ్ళు. నెక్స్ట్ 41వ శ్లోకం శ్రీదేవి మాత చదవండి. ఫలార్హణోసీరవశీషామృతాంబుధీర్ ఫలార్హణోసీర్షివామృతాంబుభిర్ మృధా సురభ్యా తులసీకుశాంభుజై మృదా సురభ్యా తులసీకుశాంబుజైః ఆరాధయామాస యతోపపన్నయా
ఆరాధయామాస యథోపపన్నయా సపర్యయా సత్వవివర్ధనాన్ ధనసాం సపర్యయా సత్వ వివర్తనాందసా. తనకు సులభంగా లభ్యమయ్యేటి పండ్లు, ఉసీరమను మూలము, విశుద్ధమగు అమృత జలము, సుగంధమయ మృత్తిక, తులసీదళములు, కుశగ్రాసము, పద్మముల వంటి మంగళకర ద్రవ్యములతో అతడు వారిని అర్చించెను. పిమ్మట అతడు సత్వగుణ వర్ధకమగు భోజనమును వారికి పెట్టెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో బహుళాంశుడు అంత కాకపోయినా తనకు దొరికినటువంటి పళ్ళు ఫలాలని ఉపయోగించి ఆయన కూడా విందు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సులభముగా లభ్యమయ్యేటువంటి పండ్లు, ఉసీరమును మూలము, విశుద్ధముగు అమృత జలము, సుగంధమయ మృత్తిక, తులసీదళములు, కుశగ్రాసము, పద్మములు వంటి మంగళకర ద్రవ్యములతో అతడు వారిని అర్చించను. పిమ్మట అతడు సత్వగుణ వర్ధకముకు భోజనమును కూడా వారికి వడ్డించను. నెక్స్ట్ 42వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. సతర్కయామాస కుతో మమాన్వభూత్ సతర్కయామాస కుతో మమాన్వభూత్ గృహాంధకూపే పతితస్య సంగమః గృహాంధకూపే పతితస్య సంగమః యః సర్వతీర్థాస్పదపాదరేణుభిః యః సర్వతీర్థాస్పదపాదరేణుభిః కృష్ణేన చాస్యాత్మనికేతభూసురై కృష్ణేన చాస్యాత్మనికేతభూసురై. అతడిప్పుడు తలపోసెను, గృహమనడి అంధకూపమున పడినట్టి నేను ఈ శ్రీకృష్ణ భగవాన్ ఎట్లు కలుసుకొనగలిగితిని. భగవంతునే తమ హృదయములలో నిరంతరం ధరించి ఉండేది ఈ బ్రాహ్మణులను నేను కలుసుకున్నట్టు కూడా ఎట్లు జరిగినది. నిజంగా వీరి పాదపద్మధూళియే సకల తీర్థములకు ఆశ్రయమే ఉన్నది. నాకెలా సాధ్యమైంది కృష్ణుడిని దర్శించుకోవడం, కృష్ణుడిని ఇంటికి పిలవడం, పైగా కృష్ణుడితో పాటు ఇలాంటి శుద్ధ భక్తుల్ని దర్శించుకోవడం, ఆ శుద్ధ భక్తులను కూడా మన ఇంటికి ఆహ్వానించటము, ఇది గొప్ప అదృష్టం. ఓకే. నిజంగా వీరి పాద పద్మధూళియే సకల తీర్థములకు ఆశ్రయమై ఉన్నది. తీర్థస్థానాలకు వచ్చేటువంటి ఆ గొప్పతనం, తీర్థస్థానానికి ఉండేటువంటి ఆ విలువ ఇలాంటి సాధువులు పాదధూళి పడడం వల్లనే వస్తుంది కదా. అంటే ఇప్పుడు శృతదేవుడు ఇల్లు తీర్థస్థానం, అంతే కదా. ఎస్ ప్రభు. సో అలా అని ఆయన భావిస్తున్నారు. నెక్స్ట్ 43వ శ్లోకం. రోజా మాతాజీ. సుపవిష్టాన్ కృతాదిత్యాన్ శృతదేవా ఉపస్థితః సుపవిష్టాన్ కృతాతిథ్యాన్ శ్రుతదేవ ఉపస్థితః సభార్య స్వజనాపత్యాం ఉవాచాంఘ్ర్యభివర్షణః సభార్య స్వజనాపత్య ఉవాచాంగ్య విమర్శనః. అతిథులందరూ చక్కగా ఆహ్వానింపబడి సుఖాసితులైనంతటా శృతదేవుడు వారి చెంతకు చేరి భార్య సంతానము బంధువులతో పాటు అతట ఆసీనుడయ్యను. పిమ్మట అతడు శ్రీకృష్ణ భగవానునికి పాద సంవహనము గావించుచు ఆ దేవదేవునితోనూ మునులతోనూ ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో వచ్చినటువంటి వాళ్ళందరికీ చేయాల్సినటువంటి అతిథి సత్కారాలన్నీ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు మునులతోటి, భగవంతుడితోటి. ఓకే. ఏ విధంగా బహుళాష్టుడు చేశాడో అలానే చేశాడు. ఏమైనా తేడా ఉందా ఆయన చేసిన దానికి ఏం చేసిన దానికి? లేదు ప్రభు. ఏం చేస్తున్నారు, కాకపోతే అంబియన్స్ వేరు. ఓకే. అక్కడ రిచ్ గా ఉంది, ఇక్కడ పూర్ గా ఉంది, అంతే. నెక్స్ట్. ఓకే. సో శృతదేవుడు ఏం మాట్లాడారు రేపు చూద్దామా, కొంచెం సస్పెన్స్ పెడదామా? ప్రభుజీ 4 days 4 రోజులు సస్పెన్స్ మీకు. క్లాస్ ఉండదన్నారు ప్రభుజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ.